మార్చ్ 6కి 5th మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 5 months నాకు ఎలా జరిగిందనేది మీకు చెప్తామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెప్టెంబర్లో పెళ్ళయింది, అక్టోబర్లో నాకు కన్ఫర్మ్ అయిందనమాట ప్రెగ్నెన్సీ. సో అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వచ్చింది. అప్పుడు కొంచెం బాధపడ్డాను, అంటే నాకు తెలియకుండానే నేను కొంచెం బాధపడ్డాను. పెళ్ళి పెద్ద టైం కాలేదు, బట్ స్టిల్ అలా టెస్ట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ వస్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలిసింది. ఎందుకంటే కొంతమంది చాలా లాంగ్ 2, 3, 4, 5 years వరకు పిల్లలు లేని వాళ్ళు బాధ ఏంటో నాకు అర్థమైంది. ఎందుకో ఆ టైంలో కొంచెం హర్టింగ్ అనిపించింది. కొన్ని డేస్కి మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను. ఒక 4-5 days గ్యాప్లో మళ్ళీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎందుకో నాకు కొంచెం నీరసంగా అలా అనిపించి టెస్ట్ చేసుకుంటే అప్పుడు పాజిటివ్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ డాక్టర్ కన్ఫర్మేషన్ కోసం మనం వెళ్ళాలి. హాస్పిటల్కి థర్స్డే అలా వెళ్ళాను నేను. కిట్ ఎందుకు తీసుకెళ్ళడం అని జస్ట్ నార్మల్ ఫోటో తీసుకొని అయితే వెళ్ళాను. డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు పాజిటివ్ అని చెప్పి. ఫస్ట్ నేను నమ్మలేదు, అంటే పింక్ లైన్ చాలా లైట్గా అనిపించింది, సెకండ్ పింక్ లైన్. సో కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నింది నాకు. బట్ డాక్టర్ కన్ఫర్మ్ చేశాక ఓకే, ఆల్ ఓకే అలా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఏ ప్రెగ్నెన్సీ కిట్ డైరెక్ట్గా ఇలా ఉంటే పాజిటివ్ నెగిటివ్ అని నాకు తెలీదు. యూట్యూబ్స్లో వాటిల్లో కూడా చెక్ చేశాను. తర్వాత లైట్గా పింక్ లైన్ ఉన్న పాజిటివ్ అనే యూట్యూబ్లో కూడా చెప్పారు. నెక్స్ట్ డాక్టర్ కూడా సేమ్ నాకు అదే చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం.